ఆసుపత్రిలో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. జంతర్ మంతర్ నుంచి ఆయనను తొలగించేందుకు పోలీసులు రిహార్సల్స్ చేశారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్కు అనుమతి నిరాకరించింది. ఆసుపత్రిలో సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. జంతర్ మంతర్ నుంచి ఆయనను తొలగించేందుకు పోలీసులు రిహార్సల్స్ చేశారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చ్కు ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, కాక్రోచ్ పార్టీ జరుపుతున్నటువంటి నిరసన దీక్ష ఏదైతే ఉందో దాదాపు 22 రోజుల నుంచి చేస్తున్నటువంటిది. ఒకవైపు కేంద్ర మంత్రి ఈ ధర్మేంద్ర ప్రధాన్ ని తొలగించాలి అన్నటువంటిది సోనం వాంగ్చుక్ దాదాపు 20 రోజుల పైగా కూడా నిరాహార దీక్ష చేస్తూ నిన్న ఏదైతే దీక్షను భగ్నం చేయాలని ఇటు పోలీసులు చాలా ఊహ్యరచనతో దాదాపు నిన్న 7:40 జంతర్ మంతర్ నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది, సఫ్దర్జంగ్ హాస్పిటల్ కి. అయినా అక్కడ కూడా నిరసన కొనసాగిస్తున్నట్లు కూడా ఉదయం ఏదైతే హెల్త్ బులెటిన్ కి సంబంధించినటువంటిది కూడా ప్రభుత్వం అధికారికంగా కూడా ప్రకటించింది. దాదాపు అక్కడ హాస్పిటల్లో కూడా భార్య అంజలి కూడా ఆమె కూడా అతని వెంట ఉన్నది. ప్రస్తుతము అక్కడ కూడా ఎలాంటిది మా అనుమతి లేకుండా ఎలాంటి అంటే ఆయన క్లియర్స్ కానీ తర్వాత ఓరల్ రీహైడ్రేషన్ కి సంబంధించినటువంటిది కూడా ఎలాంటి మందులు ఇవ్వరాదు అంటూ కూడా భార్య కూడా ఒక ప్రత్యేకంగా ఒక లెటర్ కూడా అటు ఆసుపత్రికి సంబంధించినటువంటి వర్గాలకు కూడా అందజేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లియర్స్ తీసుకోలేదు. తర్వాత అక్కడ సోనం వాంగ్చుక్ కూడా నిరాకరిస్తున్నారు. తర్వాత ఇటు భార్య కూడా వెంటే ఉండడము. కానీ ప్రస్తుతము అక్కడ హాస్పిటల్ లోపల చాలా హై సెక్యూరిటీ మధ్య సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటిది ఇటు మెడికల్ అప్డేట్ అనుకోవచ్చు, తర్వాత డాక్టర్స్ కి సంబంధించినటువంటిది వాళ్ళు చాలా వాళ్ళని సముదాయించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హెల్త్ రీత్యా ఒక్కసారి ఆలోచించాలి అన్నటువంటిది కానీ ఎక్కడా కూడా ఇటు సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తర్వాత భార్య కూడా నిరాకరిస్తున్నటువంటి ప్రస్తుతము దీనిని అభిజిత్ దీప్కే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత అభిజిత్ దీప్కే కూడా కొద్దిసేపు క్రితంగా ప్రకటించడం జరిగింది. కానీ మరొక వైపు రేపు పార్లమెంట్ మార్చ్ కూడా ఉన్నది. దీనికి సంబంధించినటువంటిది పార్లమెంట్ మార్చ్ కొరకు కూడా ఎలాంటి అనుమతి కూడా ఇవ్వలేదు ఇటు కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఒకవైపు. కానీ దీనికి సంబంధించినటువంటిది ఇంటర్నల్ గా మాకున్నటువంటి సమాచార ప్రకారంగా ఇక్కడ అభిజిత్ దీప్కి ఎలాంటి రేపు పార్లమెంట్ మార్చ్ కొరకు కూడా ఎలాంటి దానికి సంబంధించినటువంటిది అనుమతి పొందాలి అన్నటువంటిది కూడా ఇప్పటి వరకు కూడా పోలీసుల వరకు కూడా దానికి సంబంధించినటువంటిది అంటే ఒక అప్లికేషన్ కూడా వెళ్ళలేదు అన్నటువంటిది మాత్రం అందుతున్నటువంటి సమాచారము. చూడాలి, దాదాపు ఇంకొక 24 గంటలు ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే రేపటి నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవైపు నిరసనలతో హోరెక్కుతున్నటువంటి జంతర్ మంతర్, మరొక వైపు సఫ్దర్జంగ్ హాస్పిటల్ చుట్టూ అంతా కూడా హై సెక్యూరిటీ మధ్య దాదాపు లోపల ఏదైతే సోనం వాంగ్చుక్ ఉన్నటువంటి ప్లేస్ 8th ఫ్లోర్ అంతా కూడా అలర్ట్ చేసినటువంటిది. అక్కడ కూడా నిరసన కొనసాగిస్తున్నటువంటిది. కానీ కొంత ఉత్కంఠభరితంగా ఉండేటటువంటి రేపు పార్లమెంట్ మార్చ్ కూడా సెక్యూరిటీని పెంచినటువంటిది. పార్లమెంట్ అంతా కూడా మరొక వైపు అంటే ఇంతకు ముందు ఏదైతే ఫోర్స్ పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు ఏదైతే ఫోర్స్ ఏదైతే ఉంటుందో దానికి 2 ఇంటలు చేసేసి తర్వాత అధికారులకు సంబంధించింది అనుకోవచ్చు. అక్కడ సెక్యూరిటీ పర్సన్స్ ని కూడా దాదాపు 48 గంటల క్రితంగా కూడా మార్చారు అన్నటువంటి వార్తలు కూడా వస్తుంది. ప్రస్తుతం మాత్రము మొత్తం అంటే ఇటు జంతర్ మంతర్ అనుకోవచ్చు, సెంట్రల్ ఢిల్లీ అనుకోవచ్చు, ఇటు పార్లమెంట్ కు సంబంధించింది సోనం వాంగ్చుక్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా హై సెక్యూరిటీ మాత్రం నెలకొని ఉంది. ప్రస్తుతము ఇప్పటికీ కూడా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు అన్నటువంటిది మాత్రము క్లియర్ అప్డేట్. రైట్, థ్యాంక్ యూ కళ.